హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో మేం పోస్ట్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూడగలరు. కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సునంద ఇందుమతిని జీవనాన్ని అరెస్ట్ చేపిస్తుంది. అసలు ఎందుకు కారణం చేత అరెస్ట్ చేపిస్తుంది, వాళ్ళు చేసిన తప్పేంటి, అసలు దాని వెనుకతలు ఉన్న కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ముందే చెప్పానుగా, ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా ల్యాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, దేనికి నన్ను అరెస్ట్ చేస్తారు అనేసి అంటే, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికాక ఇంకా దేనికి అరెస్ట్ చేస్తారని అడుగుతారేంటి ఆదిత్య మీరు? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయింది, మీరే ఈ తాండవాన్ని చంపేసి ఈ కార్లో ఇప్పుడు తీసుకొని వెళ్ళి తినని కామప్ చేసేయాలని చూస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇమీడియట్గా మేము వచ్చేసరికి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగాం అని చెప్పేసి పోలీస్ అంటాడు. ఇంకా వెంటనే ఆనంది అయితే, ఆయన అలాంటి మనిషి కాదు, మేము ఇంకా జస్ట్ ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చాం, బయట ఏంటి ఈయన క్లాత్ కనిపిస్తుందని మేము బ్యాక్ డోర్ ఓపెన్ చేసేసరికి ఈయన డెడ్ బాడీ ఉంది, నేను చెప్పేది వినండి, ఈయన అలాంటి పర్సన్ కాదు అని చెప్పేసి పాపం ఆనంది ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆదిత్యని పోలీసులు తీసుకువెళ్ళటం ఆపలేకపోతుంది. పాపం ఇంకా ఫైనల్గా ఆదిత్య కూడా చాలా చెప్పడానికి ట్రై చేస్తాడు. నేనేం చేయలేదు సార్, నన్ను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, నన్ను తీసుకువెళ్ళకండి అని చెప్పేసి ఆదిత్య అన్నా కూడా, నువ్వేం మాట్లాడాలనుకున్నా వచ్చి న్యాయస్థానంలో మాట్లాడదు రా అని చెప్పేసి ఇంకా జీప్ ఎక్కిచ్చేసి తీసుకెళ్ళిపోతారు పోలీసులు. ఇంకా ఆనందికి కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలో తెలీదు. ఇంకా వెంటనే వాళ్ళ మావయ్య గారికి కాల్ చేస్తుంది. ఇంకా చేసేసరికి శశికాంత్ అంటాడు మాట, ఏమ్మా కాల్ చేసావు, ఏమైంది అని చెప్పేసి అనేసరికి, మావయ్య నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఆయన ఎవరో అరెస్ట్ చేసేసారు, పోలీసులు సడన్గా వచ్చారు, ఇలా జరిగింది అని చెప్పేసి ఇంకా ఆనంది మొత్తం విషయం శశికాంత్కి చెప్తుంది. ఇంకా శశికాంత్ కూడా చాలా టెన్షన్ అయిపోతాడు. నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా, ఆదిత్య అలాంటి వాడో మనకు తెలుసు, కాబట్టి నేను ఒకసారి మీ అత్తయ్య గారికి ఈ విషయం చెప్పి మేము ఇప్పుడే అర్జెంటుగా అక్కడికి బయలుదేరి వస్తాం, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు, ఆదిత్యకి ఏం కాదు అని చెప్పేసి శశికాంత్ ధైర్యం చెప్తాడు. కానీ ఆనంది మాత్రం చాలా ఏడుస్తుంది, ఎందుకంటే తనకు తోడు ఎవరు లేరు. సడన్గా ఆదిత్యకు అలా అయ్యేసరికి, పోలీసులు వచ్చి తనని తీసుకెళ్ళిపోయేసరికి ఆనంది చాలా మదన పడుతుంది. ఇంకా వెంటనే శశికాంత్ ఇమీడియట్గా కిందకు వచ్చి హాల్లో కూర్చున్న సునందని పిలుస్తాడు. సునంద, మన అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనేసరికి ఇంకా సునంద షాక్ అయ్యి లేచి నిల్చుంటుంది. ఏంటండి మీరు చెప్పేది అనేసరికి ఇంకా వెంటనే అక్కడ జీవన చైతన్య ఉంటారు. జీవన అయితే చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. చైతన్య కూడా చాలా టెన్షన్ పడతాడు. ఏంటండి మీరు చెప్పేది, ఆదిత్యను అరెస్ట్ చేయడం ఏంటి, ఏం జరిగింది, మీరు విన్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, అసలు మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి సునంద అడుగుతుంది. అడిగేసరికి ఇంకా వెంటనే శశికాంత్, ఆనంది కాల్ చేసింది, ఆదిత్యను అరెస్ట్ చేశారంట, ఎవరో డెడ్ బాడీ కార్లో కనిపించిందని చెప్పేసి వీళ్ళు చూసేసరికి పోలీసులు వచ్చి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మీరే చేశారని చెప్పి ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారంట. ఆనంది అయితే చాలా బాధపడుతుంది అని చెప్పేసి ఇంకా శశికాంత్ సునందతో అంటాడు. ఇంకా వెంటనే సునందకి చాలా కోపం వస్తుంది. ఆ దరిద్రపు దాన్ని వదిలేరా అని వాడికి చెప్పలేక నా నోరు నొప్పి వచ్చింది, నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను దాన్ని వదిలేరా అని, కానీ దాన్నే కావాలనుకొని బయటకు వెళ్ళి ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూడండి అనేసి అని అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే చైతన్య, మమ్మీ ఏది విషయమైనా సరే ఇప్పుడు మనం వెళ్ళి అన్నయ్యని కాపాడుకోవాలి, అన్నయ్య చాలా మంచి వ్యక్తి, మనకు తెలిసిందే కదా, మనకి ఎన్నున్నా అన్నయ్య అక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఇప్పుడు అన్నయ్యకి మనం తప్పితే ఎవరున్నారు అని చెప్పేసి చైతన్య అంటాడు. ఇంకా వెంటనే జీవన కూడా ఏదో ఒకటి అనాలి బాగోదు అన్నట్టు, అవును అత్తయ్య వెళ్ళాలి కదా, ఇప్పుడు మీరేం టెన్షన్ తీసుకోకండి
అంతా నేను చూసుకుంటాను. నాకెవరైనా తెలిసిన వాళ్ళుంటే అనేసరికి ఇంక వెంటనే చైతన్య, మా మమ్మీకి తెలిసిన వాళ్ళకంటే నీకు తెలిసిన వాళ్ళున్నారా? ఏం రికమెండేషన్ యూజ్ చేస్తావు? తప్పు చేసే వాళ్ళకైతే రికమెండేషన్స్ కావాలి. మా అన్నయ్య ఎలాంటి తప్పు చేయడు. ఆ నమ్మకం నాకుంది అనేసని జీవనతో అంటాడు. ఇంక అనేసరికి వెంటనే సునంద ఇంక బాధపడుతూ, సరే అండి, ఏ స్టేషన్ ఎక్కడని చెప్పారు అని చెప్పి డీటెయిల్స్ తీసుకొని ఇంక వీళ్ళంతా బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి జీవన కూడా బయలుదేరిపోతుంది. ఇంక వెంటనే చైతన్య, మేము వెళ్తాం జీవన, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, అక్కడ విషయం ఏంటి అనేది పరిస్థితి చూసి మేము నీకు ఫోన్ చేస్తాం అని చెప్పేసి చైతన్య జీవనను ఆపేస్తాడు. ఇంకా జీవన ఇంట్లోనే ఉండిపోతుంది. చైతన్య, శశికాంత్, సునంద పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఇంకా అటు నుంచి ఆనంది కూడా వస్తుంది. ఈలోపు జీవన ఇంట్లోనే ఉంది కదా, వాళ్ళ పెద్దమ్మకి కాల్ చేస్తుంది. వాళ్ళ పెద్దమ్మకి కాల్ చేసి, పెద్దమ్మ, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్, మొత్తానికి ఆ తాండవానికి 25 లక్షలు ఇవ్వకుండా ఎస్కేప్ అయ్యాం. అంతేకాకుండా వాడిని చంపించేసి ఆ క్రైమ్ తీసుకొని వెళ్ళి ఆదిత్య మీద వేసేసాం. సో ఇప్పుడు నా ఎండి కుర్చీకి ఎవ్వడూ అడ్డురాడు. నాకు నిన్ననే తెలిసింది, నా ఎండి సీట్ని ఆపాలి, ఆ పొజిషన్ని స్టాప్ చేయాలి అని ఆదిత్య ప్రయత్నిస్తున్నాడు అని. కాబట్టి ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు మనం వేసిన సక్సెస్ ప్లాన్కి ఇద్దరు బలైపోయారు. ఫైనలీ మనం హ్యాపీ అని చెప్పేసి జీవన వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఈలోపు ఇంకా ఈ సునంద వీళ్ళంతా ఆనంది అక్కడ స్టేషన్ దగ్గర నిల్చోవటం చూస్తారు. మొత్తానికి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటారు. ఇంకా సునంద ఆనందిని చూసి చాలా కోప్పడుతుంది. కానీ ఆనందికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా వెంటనే, అత్తయ్య చూడండి అత్తయ్య, ఆయన తప్పేం లేదు, ఇది విషయం జరిగింది అని చెప్పబోతుంటే, ఏయ్ నోరు ముయ్యవే, నీ మొహం చూడాలంటేనే నాకు చిరాకేస్తుంది. ఛీ, అసలు నిన్ను కట్టుకున్న కానించి వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి మమ్మల్ని కూడా ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ, ఈ మెట్ల చుట్టూ తిప్పుతున్నావు. అసలు ఏం జాతకమే నీది, ఏం మనిషివే నువ్వు, ఛీ అని చెప్పేసి అసహించుకుంటుంది సునంద. ఇంకా ఆనంది అయినా సునంద మాటలు పట్టించుకోకుండా, అది కాదత్తయ్య, నేను చెప్పేది ప్రయత్నించండి. ఏంటే నువ్వు చెప్పేది? లగ్జరీగా రాయల్ లైఫ్ అనుభవిస్తున్న నా కొడుకుని నీ కొంగును కట్టేసుకున్నావని చెప్తావా? అసలు ఒక మాట అనే ముందు నీకు బుర్ర పనిచేయాలి. నువ్వే వాడిని వదిలేస్తే వాడికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నా డౌట్ అయితే నువ్వే ఇదేదో చేపించి వాడు అడ్డు తప్పించుకోవాలని చూసి ఉంటావు అని అనేసరికి ఇంకా ఆనంది అయితే, అత్తయ్య అని చెప్పేసి అరుస్తుంది. ఏంటి నోరు లెగుస్తుంది ఏంటి? ఓహో, ఉన్నమాట అనేసరికి నీకు నోరు లెగుస్తుందా? తెలుస్తాను, నిజాలన్నీ తెలుస్తాను, వాడికి నీ మాయలో ఉన్న మబ్బుని విడగొడతాను అని చెప్పేసి ఇంకా సునంద ఆనందితో అంటుంది. ఆనంది అయితే చాలా ఏడుస్తుంది. ఇంకా వెంటనే చైతన్య, ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఆనంది వదిన కోసం తెలీదా? తను ఎందుకు అలా చేస్తుంది, ఎంతలా బాధపడుతుందో చూసావా? ఎప్పుడు నువ్వు ఆనంది వదిన్ని అలా తప్పుగా తీసుకోవడం తప్పితే ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించవా అని చెప్పేసి చైతన్య అంటాడు. నీకేం తెలీదురా, నువ్వు నోర్మి, ఇది చేసేది చిన్న చిట్కా పనులు కాదు. ఈరోజు అన్నయ్యకి పరిస్థితి రావడానికి ఇదేరా కారణం. దీన్ని వెనకేసుకొస్తారేంటి నువ్వు మీ నాన్న అని చెప్పేసి సునంద అంటుంది. ఇంకా వెంటనే శశికాంత్, వదిలే సునంద, ఇప్పుడు పరిస్థితి ఆనందినేదో అంటం కాదు, ఆదిత్యను ఎలా విడిపించుకోవాలి, అసలు దీని వెనుకతులున్న నిజమైన నేరస్తులు ఎవరో మనం కనిపెట్టాలి అనేసి అంటాడు. నా కొడుకుని ఎలా బయటికి తేవాలో నాకు తెలుసు, కానీ దీనివల్లే వాడికి ఈరోజు ఈ గత్యంతరం వచ్చింది కాబట్టి ఆ వెనుకతులున్న నేరస్తులు ఎవరో ఇదే కనిపెట్టాలి. నా కొడుకుకి ఏమైనా జరిగిందో దీన్ని వదిలేదే లేదు అని చెప్పేసి ఇంకా బయట ఆనందికి వార్నింగ్ ఇచ్చి ఇంకా వీళ్ళు మొత్తానికి లోపల పోలీస్ స్టేషన్లోకి వెళ్తారు. ఇంకా అమ్మ నాన్నని తమ్ముని చూసిన ఆదిత్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, కానీ చాలా బాధపడతాడు. ఇంకా శశికాంత్ అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. ఏంట్రా, ఏం జరిగింది, ఏంటిదంతా అని చెప్పేసి అడిగితే, నాన్న అదే నాకు అర్థం కావట్లేదు, మేము బయటకు వచ్చాం, ఈరోజు ఆనంది జాబ్లో జాయిన్ అవ్వబోతుంది, తనకి ఈరోజు ఫస్ట్ డే జాబ్కి వెళ్ళటానికి. ఇంకా మేము సంతోషంగా బయటకు వచ్చేసరికి నా కారులో ఒక స్కార్ఫ్ కనిపించింది. ఏంటా అని చెప్పి బ్యాక్ డోర్ ఓపెన్ చేసేసరికి ఇలాగా వాడెవడో తాండవనంట, వాడు చనిపోయి ఉన్నాడు, ఇంతవరకే నాకు తెలుసు నాన్న, అంతకుమించి నాకు తెలీదు అని చెప్పేసి ఆదిత్య జరిగిందంతా వివరంగా శశికాంత్కి చెప్తాడు. సునంద కూడా ఆ మాటలు వింటది. అయితే ఇంకా సునంద అక్కడ ఉన్న ఎస్ఐ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఎస్ఐ గారు, మేమేంటో మీకు తెలుసు, సునంద కొడుకు తప్పు చేయడు, అంత ఈజీగా మీరు ఎవరో చెప్పిన కంప్లైంట్ని ఎలా తీసుకుంటారు, నిజాలు తెలుసుకోకుండా మీరు అంత డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేసేస్తారు అని చెప్పేసి ఇంక తను అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే ఎస్ఐ,
కరెక్టే మేడం మీరు చెప్పేది, కానీ తప్పులు చెప్పి రావు. ఎవరి అవసరం బట్టి వాళ్ళు తప్పు చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము టైంకి అక్కడికి చేరుకున్నాం. వెళ్ళేసరికి డెడ్ బాడీని పట్టుకొని చూస్తూ మీ అబ్బాయి ఉన్నాడు. సో అంత ఈజీగా ఇంటి ముందు డెడ్ బాడీ ఎవరు పెట్టకుండా ఎలా వస్తుంది? అయితే వీళ్ళు చంపేసి ఉండాలి అని చెప్పేసి అంటాడు. అదే నేను అంటున్నాను ఎస్ఐ గారు, చంపేసి ఉండాలి అనేది ఒక అనుమానం మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. సో మీ డౌట్కి వీడిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సునంద లాజిక్గా మాట్లాడుతుంది. ఇంకా వెంటనే ఎస్ఐ గారు, మేడం ఒకటైతే నేను మీకు చెప్పగలను, మీ అబ్బాయి తప్పు చేశాడా లేదా అనేది మీరు కోర్టులో నిరూపించుకోండి. ఇక్కడైతే మేము చూసిన దాన్ని బట్టి మేము అరెస్ట్ చేసాం. మేము వెళ్ళేసరికి వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా డెడ్ బాడీ దగ్గర నిల్చొని ఉన్నారు, డెడ్ బాడీతో దొరికారు. కాబట్టి అలా పట్టుబడిన వారిని మేము పట్టుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి మీరు ఏం మాట్లాడాలనుకున్నా దయచేసి మీరు కోర్టులోనే మాట్లాడుకోండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పేసి ఎస్ఐ అంటాడు. అనేసరికి ఇంకా సునందకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు సంతోష్ మరా నీకు, నిన్ననే చెప్పాను నీకు, దాన్ని వదిలేసి వచ్చేయరా, నీ జీవితం బాగుపడుతుంది, వచ్చి కంపెనీని చూసుకో అని. ఆ ఎండీ సీటు జీవనాకి ఇవ్వద్దు అన్న విషయం కోసం ఆలోచించావే కానీ నీ లైఫ్ కోసం నువ్వు ఆలోచించుకోలేదు. ఈరోజు నీకు అవసరమారా ఇలా జైల్లో కూర్చొని ఈ చిప్పకూడు తినడం? అనుభవించు. అంతా దాన్ని చేసుకున్నావు కదా, దాన్ని చేసుకొని మమ్మల్ని కాదని బయటకు వచ్చేసావు కదా. నీకు జరిగిన శాస్తే జరిగింది, కాకపోతే కన్న పేగు తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి సునంద అంటుంది. ఇంక సునంద మాటలకి ఆదిత్యకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా చైతన్య, అన్య నువ్వు టెన్షన్ పడుకురా, ఏదో ఒకటి చేస్తాం, నువ్వు తప్పు చేయవనే విషయం ఆ నమ్మకం నాకుంది, మేమంతా నమ్ముతున్నాం నిన్ను, కాబట్టి తప్పు చేయని వాడికి శిక్ష పడదు, ఎలాగోలా నీ తప్పు లేదని మేము నిరూపించుకుంటాం అని చెప్పేసి చైతన్య అంటాడు. అనేసరికి ఇంకా సునంద అయితే, ఆదిత్య విషయం ఏం జరిగింది అనేది మాకు తెలీదు, ఇప్పటికీ మేము నిన్నైతే నమ్ముతున్నాం, కానీ దీని వెనకతులున్న నేరస్తులు ఎవరో ఖచ్చితంగా మేము కనిపెట్టి తీరాలి, కాబట్టి నువ్వైతే టెన్షన్ తీసుకోకు, ఈ పనిలో నేను ఉంటాను అని చెప్పేసి సునంద ఆదిత్యకి ధైర్యం చెప్పి ఇంకా మొత్తానికి స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆనందిని చూసి ఆగి, ఒసేయ్ వాడు నిర్దోషి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత భారీగా నీకుంది, కాబట్టి దీని వెనకతులు ఉన్న ఎవరో నేరస్తుల్ని నువ్వే కనిపెట్టు, వాడికి ఏదైనా జరగాలి, నిన్ను వదిలేదే లేదు, మరీ చెప్తున్నాను, అసలు నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నిన్ను వదిలేయమని వాడికి చెప్తున్నా వాడు పట్టించుకోలేదు, ఈరోజు ఇలాంటి పరిస్థితి వాడు నెత్తిని తెచ్చి పెట్టుకున్నాడు, నా కొడుకు ఏమైనా జరిగితే మాత్రం నిన్ను క్షమించేదే లేదు, సునంద అసలు రూపం ఏంటో చూస్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా ఆనందికి వార్నింగ్ ఇచ్చి సునంద అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంకా మొత్తానికి శశికాంత్ తనకు తెలిసిన లాయర్స్తో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తాడు. కానీ ఎస్ఐ యాక్సెప్ట్ చేయడు. ఇది అటెంప్ట్ టు మర్డరే కాకుండా డైరెక్ట్గా ఒక క్యాండిడేట్ని మర్డర్ చేసేసారు, కాబట్టి బెయిల్ అంత ఈజీగా రాదు. నేను ముందే చెప్పాను కదా సార్, మీరు మళ్ళీ వచ్చి అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి, మీరు ఏదున్నా కోర్టుకు వచ్చి మీ దగ్గర రుజువులు ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేసుకొని మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఇంకా ఎస్ఐ శశికాంత్తో చెప్పేస్తాడు. ఇంకా వెంటనే శశికాంత్ అయితే ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇంకా మొత్తానికి చైతన్య, సరే నాన్న మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, చూద్దాం దీని వెనకతలు ఉన్న నేరస్తులు ఎవరో మనమే కనిపెడదాం, వదిన కూడా అదే పనిలో ఉంటానని చెప్పింది కదా, ఎవరో ఒకరికి ఎక్కడో ఒక రుజువు దొరకకపోదు, ఆ ఒక్క రుజువు చాలు మనం అన్నయ్యని కాపాడుకోవడానికి, మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోకండి అని చెప్పి మళ్ళీ శశికాంత్ ధైర్యం చెప్తాడు చైతన్య. ఇంకా ఈలోపు సునంద అయితే, మీరు ఫోన్ చేయటం కాదు, డైరెక్ట్గా మనకు తెలిసిన లాయర్ ఉన్నారు కదా, వెళ్ళి ఆయన్ని మీట్ అవ్వండి, ఆయన అట్లీస్ట్ ఏమైనా తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అట్లీస్ట్ వీడికి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తారేమో, ఇక్కడ మనం ఎస్ఐని వీళ్ళని అడగటంలో ప్రయోజనం లేదు అని చెప్పేసి సునంద చెప్పేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది సునంద. ఈలోపు శశికాంత్ చైతన్య కలిపి పెద్ద లాయర్ని ఎవరినో కలవటానికి వెళ్తారు. అట్లీస్ట్ వీడికి బెయిల్ అయినా ఇప్పించవచ్చు, ఈలోపు నిజాలు ప్రూఫ్స్ కనుక్కోవచ్చు అని చెప్పేసి. ఇంకా సునంద ఇంటికి వచ్చేసరికి ఈలోపే జీవన వాళ్ళ పెద్దమ్మ కూడా ఇంటి దగ్గర ఉంటారు, కాకపోతే వాళ్ళు సునందని చూడరు. సునంద వస్తుంది, ఇంకా తన రూమ్లోకి వెళ్తుంది, ఇంకా ఆదిత్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆదిత్య మర్డర్ చేయడం ఏంటి, అసలు ఆదిత్య అలా ఎలా చేశాడు, అసలు ఇది నమ్మేలాగే లేదు, ఎవరో కావాలని ఆదిత్యని ఇరికిచ్చారు,
దీని వెనకతలున్న నిజమైన నేరస్తులెవరో కనిపెట్టాలి అని సునంద చూసేలోపు ఆలోచించేలోపు కింద జీవన అండ్ వాళ్ళ పెద్దమ్మ ఇందుమతి మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి చాలా గుడ్ న్యూస్ చెప్పావే జీవన. మీ అత్తకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చావు. ఇంకా ఆవిడ లైఫ్లో కోలుకోలేదు. అయినా ఎంత క్రిమినల్ మైండ్ ఎక్కడ సంపాదించావే అని చెప్పేసి ఇందుమతి అంటుంది. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను పెద్దమ్మ అని చెప్పేసి జీవన అంటుంది. అనేసరికి అసలు ఏంటి మాటలు వినిపిస్తున్నాయని చెప్పి తన మీద నుంచి కిందకి చూసేసరికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే అసలు ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పి సునంద వింటూ ఉంటుంది. ఇంకా వీళ్ళలోపు మొత్తానికి ఆ తాండవన్ పీడ విరగడైపోయింది. లేకపోతే మనకే డబ్బులు ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తాడా? పోన్లే, మొత్తానికి నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం ఆ ఎండి సీట్ నీదే. మొత్తానికి ఆదిత్య పైన ఆ నేరం వెళ్ళేటట్టు భలే తిప్పి కొట్టావు. మొత్తానికి మన పని వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే అనుమానం రాకుండా వాడిని చంపేసి ఆ నేరం ఆదిత్య పైన తోసేశారు. చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఆ తాండవన్ పీడ విరగడైపోయింది అని చెప్పేసి ఇంక ఇందుమతి జీవనతో వాగేస్తుంది. ఇంకా ఆ విషయం విన్న సునందకి చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే వాళ్ళకి చెడమడ తిట్టేసి ఇంకా వాళ్ళని పట్టించేద్దామా అన్నంత కోపంలో ఉంటుంది. కానీ తెలివిగా వ్యవహరించాలి అని చెప్పేసి సునంద ఏమీ తెలియనట్టుగా నార్మల్గా కిందకొచ్చి ఎప్పుడొచ్చారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతుంది ఇందుమతితో. ఇంకా జీవన చాలా టెన్షన్ అయిపోతుంది, సునంద ఎక్కడైనా మాటలు వినేసిందా అన్నట్టు. కానీ మళ్ళీ అనుకుంటుంది, మా అత్తయ్య మాటలు వింటే ఈ పాటికే తన 2 చేతులు మా ఇద్దరి పీకల మీద ఉండేవి. కాబట్టి తను ఇంత నార్మల్గా ఉన్నారంటే మా విషయం ఇంకా తనకు తెలియలేదు. ఎందుకైనా మంచిది ఇలాంటి విషయాలు మేము ఇంట్లో డిస్కస్ చేయకూడదు అని చెప్పి, ఎప్పుడొచ్చారు అత్తయ్య, నేను మిమ్మల్ని చూడనే లేదు అని చెప్పేసి జీవన అంటుంది. ఇప్పుడే వచ్చాను, అసలైన నేరస్తుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాము. సరే, ఎంతవరకు వచ్చింది నీ ఎండి సీట్ విషయం? అయితే ఇప్పుడు నేను అది పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆదిత్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి టైంలో నిన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మొత్తం మన వర్క్కి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ఈ విషయాన్ని నేను పోస్ట్పోన్ చేస్తున్నాను అని జీవన పైన కోపంతో మొత్తానికి ఆ ఎండి పొజిషన్ నుంచి తనని తప్పించాలనే ఉద్దేశంతో సునంద ఆ మాట అంటుంది. కాకపోతే జీవన అయితే నిజంగానే తిని టెన్షన్ తీసుకుంటుంది అన్న విషయంలో, అందుకే నాకు ఎండి సీట్ ఇవ్వటానికి కొంచెం విషయాన్ని పోస్ట్పోన్ చేసింది అని చెప్పి జీవన అనుకుంటుంది. ఈలోపు మొత్తానికి ఫైనల్గా కోర్టు హీరింగ్ వస్తుంది, వీళ్ళు వెళ్తారు. అయితే ఆనంది కూడా చాలా తిప్పలు పడి మొత్తానికి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి అసలు అక్కడ ఆ క్యాండిడేట్ని, ఆ డెడ్ బాడీని కారులో ఎక్కించింది ఎవరో వాళ్ళందరినీ పట్టుకుంటుంది. పట్టుకొని వాళ్ళని అడిగేసరికి వాళ్ళు కూడా జీవన ఇందుమతి పేర్లు చెప్పేస్తారు. ఇంకా షాక్లో ఉంటుంది ఆనంది. అయినా వీళ్ళకి చెప్పినా వీళ్ళు నమ్మరు. డైరెక్ట్గా కోర్టులోనే ఈ విషయాన్ని నిజం తేలుద్దాము అనేసరికి ఆ రౌడీలను అయితే తీసుకొని ఆనంది వస్తుంది బెదిరించి. వచ్చేసరికి వీళ్ళు తీరా కోర్టు దగ్గరికి వచ్చేసరికి బోన్లో నిల్చునేసరికి అబద్ధం చెప్పేస్తారు. ఆనందియే మాతో ఇలా చెప్పమంది, నిజానికి మాకు సంబంధం లేదు, మాకు డబ్బు ఇస్తానని చెప్పి మమ్మల్ని ఒప్పించింది, నిజానికి చంపింది ఆదిత్యని, తాండవాన్ని అని మళ్ళీ వాళ్ళు ప్లేట్ పురమాయించేస్తారు. ఇంకా మొత్తానికి ఇందుమతి జీవన అయితే చాలా హ్యాపీ అయిపోతారు. ఇంకా ఫైనల్గా ఆదిత్య జీవితంలో బయటకు రాడు, ఇంకా వీడి పీడ విరగడైపోద్ది మనకి అని చెప్పేసి ఇంకా కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసరికి ఇంకా సునంద వచ్చి ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చి, ఒక్క నిమిషం జడ్జి గారు, ఇంకా అప్పుడే నేరం నిరూపణ కాలేదు, నా కోడలు ఆనంది ఏదైతే చెప్పిందో అది నిజమే అని చెప్పేసి అంటే, మీరు ఏది మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి జడ్జి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే సునంద బోన్లో నిల్చొని ఇంకా చెప్తుంది, నిజమైన నేరస్తులు ఇప్పుడు నా కోడలు ఎవరైతే బోన్లో నిల్చోబెట్టిందో వాళ్ళే, కానీ వాళ్ళ వెనక ఉండి నిజంగా చేయించిన ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళెవరో మీరే చూడండి అని చెప్పేసి తను వీళ్ళు మాట్లాడుకుంటుండగా తీసిన వీడియో జడ్జి గారికి సబ్మిట్ చేస్తుంది. సో మొత్తానికి ఇంకా ఆనంది, చైతన్య, శశికాంత్ వీళ్ళంతా షాక్. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు, జీవన అండ్ ఇందుమతి. ఆ రోజు ఇంట్లో మాట్లాడుకున్న మాటలు సునంద విన్న వెంటనే వాళ్ళకి వీడియో కూడా తీస్తుంది. సో డైరెక్ట్గా అవి కోర్టులో సబ్మిట్ చేయాలని ఆ రోజు రియాక్ట్ అవ్వకుండా వీళ్ళతో నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడి జీవనకి ఎండి సీట్ ఇవ్వడానికి నేను ఆ విషయాన్ని పోస్ట్పోన్ చేస్తున్నానని తెలివిగా వ్యవహరిస్తుంది సునంద. ఇంకా మొత్తానికి అందరి మధ్యలో వీళ్ళ అసలు భాగోతం బయటపడుతుంది. ఇంకా వెంటనే జీవనకి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి.
మొత్తానికి ఆ రోజు అనుకున్నట్టే అత్తయ్య మమ్మల్ని చూసేశారు. మా మాటలు వినేశారు. చాలా తెలివిగా వ్యవహరించారు. ఈవిడ్ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి ఇంక జీవన అయితే చాలా మనసులో పగ పెట్టేసుకుంటుంది. ఇంకా అలా మొత్తానికి అసలైన నేరస్తుల్ని సునంద పట్టించి జడ్జి గారికి సబ్మిట్ చేసి ఇంకా జీవనాన్ని, ఇందుమతిని అరెస్ట్ చేపిస్తుంది. ఇంక అలా మొత్తానికి ఆదిత్య అయితే చాలా హ్యాపీ అయిపోతాడు. మొత్తానికి తిన విషయంలో వాళ్ళ అమ్మ చేసిన పెద్ద సహాయాన్ని తను లైఫ్లో ఇంకా మర్చిపోలేను అన్నట్లుగా కృతజ్ఞత తెలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా వెంటనే జడ్జి తీర్పిచ్చేస్తాడు. ఇంత రుజువైన ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఇంక వెంటనే జీవనాన్ని, ఇందుమతిని అరెస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏం ప్రొసీడ్ అవ్వాలనేది కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఆదిత్యాని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఆదిత్యాని అయితే కోర్టు విడుదల చేస్తుంది. ఇంకా ఆనంది వెంటనే ప్రేమతో ఆదిత్యని హత్తుకుంటుంది. మీకేం కాదండి, నేను చెప్పాను కదా, మీరు మంచివాళ్ళు, మీరు ఎలాంటి తప్పు చేయరు, మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడుకున్నాడు అని అనేసరికి భగవంతుడు కాదు, ఆ భగవంతుడి రూపంలో ఈరోజు వచ్చి నా అమ్మ నన్ను కాపాడుకుంది, చెప్పాను కదా అమ్మకి నేనంటే చాలా ప్రేమ అని చెప్పేసి ఇంకా ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. ఇంకా వెంటనే సునంద కూడా వచ్చి సర్లేరా, అయిపోయింది ఏదో అయిపోయింది, నేను కూడా మీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నా వాళ్ళెవరో పై వాళ్ళెవరో నాకు ఇప్పుడే అర్థమైంది అని అనేసరికి ఇంకా ఆనంది సునంద కాళ్ళ మీద పడి చాలా థ్యాంక్స్ అత్తయ్య, ఈరోజు మీరు లేకపోతే ఈయన ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు, నిర్దోషిగా బయటకు వచ్చేవాడు కాదు అనేసరికి ఇంక వెంటనే ఆనందిని సునంద పైకి లేపి నువ్వే నన్ను క్షమించాలమ్మా, ఎందుకంటే నేను చాలా తప్పుగా అనుకున్నాను, నువ్వు తినని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో నేను చూస్తూనే ఉన్నాను, ఆడపిల్లవైనా ధైర్యంగా ఆ రౌడీలను తీసుకొచ్చి బోన్లో నిల్చోబెట్టావు, కానీ వాళ్ళకు కూడా వీళ్ళు డబ్బిచ్చి కేసుని పురమాయించేశారు, తిప్పి కొట్టాలని ప్రయత్నించారు, కాబట్టే నేను తెలివిగా ఆ వీడియో నేను రికార్డ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగలిగాను. ఏదైతేనే మొత్తానికి మన ఆదిత్య బయటపడ్డాడు, అది చాలు మనకి, ఆ జీవన ఆ ఎండీ సీట్లో కూర్చోకుండా మన కంపెనీని సేవ్ చేసుకోగలిగాం, దానికి నిజమైన శిక్ష ఎలా పడాలో నేను చూసుకుంటాను అని అనేసరికి ఇంక చైతన్య అయితే కొంచెం మొహం చిన్నబోతాడు. ఇంక వెంటనే సునంద అడుగుతుంది, నన్ను క్షమించరా, కానీ న్యాయస్థానం ముందు నిర్దోషులుగానే ఉండాలి, నేరస్తులుగానే ఉండాలి, అది మన వాళ్ళైనా అనేసరికి లేదమ్మా, నువ్వు చేసిన పని కరెక్టే, ఆ జీవన పైన నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది, కానీ చేసుకున్న భార్య కదా, తనని నేను కరెక్ట్గా అనుమానించలేకపోయాను, మొత్తానికి నువ్వు చేసిన పనే కరెక్ట్, నాకు కొంచెం బాధ ఉన్నా న్యాయానికి నేను ఎదురెళ్ళను అని చెప్పేసి చైతన్య చెప్తాడు. ఇంకా శశికాంత్ కూడా చైతన్య అర్థం చేసుకునే విధానాన్ని చూసి సంతోషపడతాడు. అలా మొత్తానికి సునంద తన తెలివితేటలతో జీవన, ఇందుమతియే నిజమైన నేరస్తులు అని కోర్టులో సబ్మిట్ చేసి ఆనందిని అర్థం చేసుకొని తనని కోడలుగా యాక్సెప్ట్ చేసి తన మంచితనాన్ని తెలుసుకొని ఆదిత్యని విడిపిస్తుంది. ఆదిత్యని, ఆనందిని మళ్ళీ మునుపట్లాగా ఇంటికి తీసుకెళ్ళి అందరూ కలిపి హ్యాపీగా ఉంటారు. ఇది జరిగిన విషయం. కాబట్టి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్స్ మీకు ఈజీగా వస్తాయి, మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి కైండ్లీ డూ వాచ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, బికాజ్ అదే మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.